మనది ఏ లెసన్ అవుతుంది ప్రెజెంట్? సో ఎలక్ట్రిసిటీలో ఇది ఎన్నో లెసన్? సో ఫిజిక్స్ లో ఎలక్ట్రిసిటీ సంబంధించి దిస్ ఇస్ ద సెకండ్ టాపిక్, అంతే కదా? సో నిన్నటి వరకు ఏం నేర్చుకున్నాం ఒకసారి చెప్పేస్తామా? వాట్ ఈజ్ కరెంట్? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ విత్ రెస్పెక్ట్ టు టైం అని చెప్తే గౌరవం కొద్దిగా పెరుగుతుంది, ఓకేనా? సెకండ్, దీని ఫార్ములా ఏంటి కరెంట్కి? I equals to Q by T. ఓకే, Q అంటే ఏంటి? T అంటే I అంటే Q కి SI యూనిట్స్ ఏంటి? T కి సో I అంటే I కి SI యూనిట్ యాంపియర్స్. సో కరెంట్ ని దేంట్లో మెజర్ చేస్తారు? యామీమీటర్. ఏంటి? యామీమీటర్. దీని యామీ, ఓకేనా? యామీ జాక్సన్ లాగా యామీమీటర్. ఓకే, నెక్స్ట్ దీనిలో రెసిస్టెన్స్ ఎలా ఉంటది? లో. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, దీన్ని ఏ టైప్ కనెక్షన్ లో కలుగుతారు? సిరీస్. ఏంటి? సో దాని పేరే సిరీస్, ఓకేనా? సిరీస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనకి ఛార్జ్ అనే మాట వాడదు కదా, ఛార్జ్ అంటే ఏంటి ఒక మాటలో చెప్పండి. ఛార్జ్ అనేది యాక్చువల్ ఒక ప్రాపర్టీ. ఏంటిది? అయితే ప్లస్ అయినా ఉండొచ్చు, మైనస్ అయినా ఉండొచ్చు. ఇది దీని ప్రాపర్టీ, ఓకేనా? ఈ ప్రాపర్టీ ఉండేటప్పుడు ఇది ఏమవుతుంది? అట్రాక్ట్ అయిన అవ్వచ్చు, రిపెల్ అయిన అవుతుంది. ఏవి రిపెల్ అవుతాయి? లైక్ చార్జెస్ ఎప్పుడైనా సరే రిపెల్ అవుతాయి. ఏమవుతాయి? లైక్ చార్జెస్ ఎప్పుడు కూడాను రిపెల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ప్లస్ రిపెల్ అవుతుంది, మైనస్ మైనస్. ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటి? ఏవి అట్రాక్ట్ అవుతాయి? ఆపోజిట్ చార్జెస్ ఎప్పుడు కూడాను అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, చార్జ్ ని చూపించడానికి ఏ సింబల్ వాడతాం? చార్జ్ సింబల్ ఏంటి? ఎక్కడ ఉంది? ఓకేనా? ఓకే, సో మనకి కొన్ని ఇప్పుడు వెయిట్ ఉందంటే కేజీస్ చెప్తాం కదా, కేజీస్, గ్రామ్స్ ఇలా. సో సేమ్ ఛార్జ్ కూడా చూసుకున్నట్లయితే కొన్ని ఉన్నాయి అన్నమాట. ఉదాహరణకి మిల్లీ. ఏంటి? మిల్లీ ఛార్జ్. ఢిల్లీ కాదు, మిల్లీ ఛార్జ్, ఓకేనా? నెక్స్ట్ రెండోది ఏంటి? మైక్రో ఛార్జ్. ఏంటిది? సో ఈ రకంగా అనమాట ఈ ఛార్జ్ని దేంట్లో మెజర్ చేస్తుంటారు అంటే మిల్లీ ఛార్జ్, మైక్రో ఛార్జ్, ఇలా మెజర్ చేస్తూ ఉంటారు. సో ఇవి సిచ్యువేషన్ నేర్చుకున్నాం. ఎలక్ట్రిసిటీని తన నుండి పాస్ చేస్తే వాటిని ఏమంటాం? కండక్టర్. తన నుండి అసలు పాస్ చేయకపోతే ఇన్సులేటర్. ఓకే, కొద్దిగా ఎలక్ట్రిసిటీ మాత్రమే సెమీ కండక్టర్. సో ఇక్కడికి ఇది క్లారిటీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ డైరెక్షన్ ఏంటి? ఓకే, నేను క్వశ్చన్ కొద్దిగా జాగ్రత్తగా అడుగుతా. ఇప్పుడు కన్వెన్షనల్ కరెంట్ ఉంది. ఏముంది? కన్వెన్షనల్ కరెంట్ ఏంటంటే రూల్స్ ప్రకారంగా, అప్పుడు సిస్టమ్ ప్రకారంగా అది ఎటువైపు నుండి ఎటువైపు వెళ్తుంది? ప్లస్ నుండి వెళ్తుంది. ఓకే, ఒరిజినల్ గా ఎలక్ట్రానిక్ కరెంట్ ఎటువైపు నుండి వెళ్తుంది? సో మైనస్ నుండి ప్లస్ కి వస్తుందంటే ఏం ట్రావెల్ చేస్తున్నట్టు? ప్లస్ నుండి మైనస్ కి వస్తుందంటే ఏం ట్రావెల్ చేస్తున్నట్టు? ప్రోటాన్స్ చార్జ్ చేస్తున్నట్టు. ఒక రాయి వేస్తున్నారు, తగిలితే ఓకే, తగలిపోతున్నారు బ్యాడ్ లక్. ఓకే, ఇది సిచ్యువేషన్ అంతవరకు క్లారిటీ. ఇప్పుడు నేను మీకు చాలా జాగ్రత్త చెప్తా. లెసన్ లో ఈరోజు టాపిక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మాట్లాడకుండా ఫోకస్ చేస్తే లెసన్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఫోకస్ చేద్దాం. అసలు కరెంట్ అంటే మళ్ళీ ఫస్ట్ నుండి మాట్లాడుకున్నట్లయితే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. ఏంటి? చార్జ్ అనేది ఎందుకు మూవ్ అవ్వాలి? వైర్లో ఎక్కడున్నాడు అక్కడ ఉండాలి కదా, ఎందుకు మూవ్ అవ్వాలి అసలు? సరే ఒక మాట అడుగుతాం. మీరు ఉన్నారు కదా, మీ ఇంటి దగ్గర ఉండాలి కదా, ఇక్కడికి ఎందుకు మూవ్ అయ్యారు? చదువుకోవడానికి. ఒక పని పడింది, నిజంగా ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారు, మీ అమ్మ నాన్నలో తన్నేసి పంపిస్తున్నారు. సో ఒకరు తోస్తున్నారు. అంటే ఈ సృష్టిలో ఏదైనా సరే మూవ్ అవ్వాలి అని అంటే ఏదో జరుగుతుంది, ఎవరో ఒకరు తొయ్యాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనకి ఒక పని పడాలి. అయితే ఇప్పుడు ఒక యాటంలో ఒక వైర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఒకటే ప్లేస్లో ఫిక్స్ అవ్వకుండా ఎందుకు మూవ్ అవుతున్నాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. మూవ్ అవ్వడానికి ఒక రీజన్ అయితే అది వేరే ప్లేస్ మూవ్ అవ్వడానికి ఏంటి కారణం అవ్వచ్చు అనేది సింపుల్ గా చెప్తా చూడండి. ఇది
కొరకాని పుట్టుకలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్. అంటే వాటర్ ట్యాంక్ లో ఏముంటాయి? వా, మీరు తప్పకుండా ఐఐటి క్రాక్ చేస్తారు. ఈ వాటర్ పైప్, వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఇది ఎస్విజేలో 10th క్లాస్. ఓకేనా? పక్కన ఉన్న బాత్రూమ్స్. ఇప్పుడు వాటర్ కనెక్షన్ కావాలి కాబట్టి ఈ పైప్స్ ఇలా కనెక్ట్ చేసుకుని ఇలా తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఈ వాటర్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా వెళ్తున్నాయి? పైప్స్ 2 వెళ్తున్నాయి. వైర్ నుండే కదా వెళ్తుంది. వాటర్ అనేది కరెంట్ అయితే ఇది ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి? ఇది హైట్ లో ఉంది. ఎక్కడ ఉంది? హైట్ లో ఉన్నప్పుడు చక్కగా లో పాయింట్ కి వెళ్ళిపోయింది. ఓకేనా? హైట్ లో ఉంది కాబట్టి చక్కగా లోకి వెళ్ళిపోయింది. స్పెషల్ గా మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సేమ్ కరెంట్ కూడాను అంతే, ఒక హైట్ ప్లేస్ నుండి లో ప్లేస్ కి మెల్లగా వెళ్తుంది. సార్ నమ్మను సార్ అనుకుని అంటావా? నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. హైట్ అంటే కొంతమంది ఫ్యాన్ వైర్స్ చూసి చాలా హైట్ ఉంది అని అంటారు. సంతోషం. నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఇది మనలో ఒకడికి ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు పేరు ఏం పేరు? ఓకే. సో ఒకడికి ఒక చిన్న జబ్బు వచ్చింది. చిన్న జబ్బు ఉండడం వల్ల, ఓకే, చిన్న జబ్బు ఉండడం వల్ల ఇక్కడ ఒక సిరంజిని పెట్టారు. సిరంజి పెట్టేసి సూది పెట్టాడు. ఓకేనా? ఇలా సూది పెట్టినప్పుడు ఒకసారి చూడండి, దీంట్లో ఉన్న లిక్విడ్ అనేది ఈ పైకి వెళ్తుంది. ఈ లిక్విడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? పైకి. మనం ఒక ప్రెజర్ లాగుతున్నాం. ఏం చేస్తున్నాం? ప్రెజర్ లాగడం వల్ల కింద ఉన్న వాటర్ అనేది ఈ సిరంజ్ లోపలికి వెళ్ళి ఫిల్ అవుతుంది. సో దీన్ని ఈ రకంగా ఏంటి, ఇది పుల్ చేస్తుంది కదా. ఏం చేస్తుంది? పుల్. దీన్ని ఏమంటామంటే నెగిటివ్ పొటెన్షియల్. ఏమంటారు? నెగిటివ్ పొటెన్షియల్. ఏమంటారు? నెగిటివ్ పొటెన్షియల్. ఓకే. దీన్ని ఏమనొచ్చు? పాజిటివ్ పొటెన్షియల్. సో ఒక మాటలో మనం చెప్తామా, హైట్ ఉన్నదాన్ని మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, అది సర్రగా దొరికేసుకొని వచ్చేస్తుంది. కింద ఉన్నదాన్ని పైకి ఎత్తాలంటే మోటార్స్ లేకపోతే సిరింజెస్ ఇలాంటివన్నీ చేయాలి. ఇప్పుడు కరెంట్ కింద ఉందంటే కింద నుండి ఏదో మోటార్ ఆన్ చేశాడు కాబట్టి ఎలక్ట్రాన్స్ అన్ని పైకి వచ్చాయని అనుకుంటామా? పోనీ పైన ట్యాంక్ మీద ఎలక్ట్రాన్స్ పెట్టారు, సర్రం జారిపోయింది అని అనుకుంటామా? సో రెండిట్లో ఇదే సిచ్యువేషన్ అనమాట. ఓకేనా? అయితే ఇంకొక సిచ్యువేషన్ చెప్తాం. మీకు ఎలక్ట్రిసిటీ ఎలాగెళ్ళిందో అర్థమైంది కదా. ఇప్పుడు చిన్న బ్యాటరీ వేసుకుంటా. ఇది ఒక బ్యాటరీ, ఇది లైట్. ఓకే, బ్యాటరీ పెట్టేసి లైట్ ఆన్ చేస్తున్నప్పుడు మీకు స్టార్టింగ్ నుండి ఒకటే మాట చెప్తున్నాం కదా, ఎలక్ట్రాన్స్ కాకపోతే ప్రోటాన్స్, ఏదైనా కరెంట్ మూవ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ ఏముంటుంది తెలుసు? హై పొటెన్షియల్ ఉంటుంది. ఏముంటది? ఈ హై పొటెన్షియల్ ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేసి మొత్తం సిరీస్ కనెక్ట్ చేస్తామో లో ఉన్న వైపుకి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది? లో ఉన్న వైపు కన్నమాట సరాసరి వెళ్ళిపోద్ది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? ఇక్కడ చాలా హై ఉంటుంది. ఏముంటది? ఇక్కడ లో ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా జారిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. సార్ మేము ఒప్పుకోము, మేము నమ్మము అనుకుని కొంతమంది ఇప్పటికే అనొచ్చు. సరే నేను చెప్తా చూడండి. మేము ఏదైనా నమ్మేస్తాం అనుకుని అంటున్నావు ఏంటి కంపెనీ? ఓకే, ఇప్పుడు ఇది ఉందా? ఓకే, ఇది కింద ఉండేటప్పుడు ఏమాత్రం జీరో, నా మీద వెయిట్ ఏం అనిపించట్లేదు. కానీ పైకి వెళ్ళే కొద్దీ కూడాను వెయిట్ పెరిగితే పెరగదా? సో దీంట్లో ఏం ఎనర్జీ ఉంటుంది తెలుసా? పొటెన్షియల్ ఎనర్జీ. ఏముంటది? ఓకే. నెక్స్ట్ ఒక స్ప్రింగ్ ఉంది. స్ప్రింగ్ నేను ఏం చేశానంటే ఇలా టైట్గా అంచేసి ఇలా పట్టుకున్నా ఈ స్ప్రింగ్ని. ఇప్పుడు దీంట్లో ఏమైనా ఎనర్జీ ఉంటుందా? ఉండదా? స్ప్రింగ్ ని వదిలంటే సర్రని పైకి లేసిపోద్దా? అంటే దాని అర్థం ఏంటి? దాంట్లో ఎనర్జీ ఉంది కదా, దాన్ని తొక్కేస్తున్నారు కదా, దాన్ని పైకి రానివ్వట్లేదు కదా, ఎక్కడికో వెళ్ళాలనుకుంటుంది, మీరు ఆపేస్తున్నారు కదా. ఇలా ఈ స్ప్రింగ్ లో ఏం ఎనర్జీ ఉంది? పొటెన్షియల్ ఎనర్జీ. ఏముంది? అలాగే మీరు కూడా 10th క్లాస్ ప్రిపేర్ అవుతున్నారు కదా, మీలో చాలా ఉంది కదా. మరి ఈ ఎనర్జీ అంతటిని ఏం చేస్తారు? వేస్ట్ చేసుకుంటున్నారా? సో మీ అందరికీ కూడాను పొటెన్షియల్ ఉంది. మీకు లో పాయింట్ ఎక్కడ ఉంది? ఎక్కడో 10th పబ్లిక్ రిజల్ట్స్ లో ఉంది. సో మీలో బోల్డ్ అంత ఎనర్జీ ఉంది కాబట్టి దాన్ని విడిచిపెట్టచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది కదా కరెక్ట్ గా? ఎలక్ట్రిసిటీ అనేది ఎందుకు మూవ్ అవుతుంది అంటే ఇక్కడ హై పొటెన్షియల్ ఉంటుంది. ఏముంటది? హై పొటెన్షియల్ నుండి చక్కగా లో పొటెన్షియల్ వైపుగా వెళ్తూ ఉంటది. అయితే మీకు పొటెన్షియల్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవ్వడానికి రీజన్ అంటే మీకు అర్థమైంది కదా.
కొద్ది చూడు, తన్నేసం అంటే రేట్ అయిపోద్ది. వీడు ఒక వైర్లో ఉన్న ఎలక్ట్రిసిటీ, వీడు వైర్లో ఉన్న ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ అనేవాడు మూవ్ చేయాలంటే ఎవరు కావాలి? పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ ఏమంటారు తెలుసా? వోల్ట్. ఏమంటారు? మన ఇంటికి ఎన్ని వోల్ట్స్ వస్తాయి? 220 వోల్ట్స్. నేను ఇప్పుడు జస్ట్ 1 వోల్ట్తో పంపిస్తాను, వాటి తిరగాలి, నీకు సంబంధం లేదు. 1 వోల్ట్, అమ్మో వెళ్ళిపోతున్నాడు. 10 వోల్ట్స్, 13 వోల్ట్స్. ఓకే, సో ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? సో ఇక్కడ ఏంటి మీకు సిచ్యువేషన్? ఇంకా మన ఇంటికి 220 వోల్ట్స్ వస్తుంది. సర్ర పరిగెట్టడమే. ఓకేనా? వెళ్ళిపో శారతి. ఓకే, మన బ్యాటరీ ఉంది కదా, మన ఇంట్లో బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీస్ లో ఎంత వోల్ట్స్ ఉంటాయి తెలుసా? జస్ట్ 1.5 వోల్ట్స్ ఉంటాయి. ఎంత ఉంటాయి? అందుకే షాక్ ఏమీ కొట్టదు. ఓకేనా? చాలా స్లోగా వెళ్తుంది, నిదానమే ప్రధానమని. కానీ మన ఇంటికి వచ్చే కరెంట్ ఎన్ని వోల్ట్స్ వెళ్తుంది? 220. ముట్టుకుంటే దీనమ్మ షాకే. సో ఇది సిచ్యువేషన్, వోల్ట్. ఓకే, ఇప్పుడు మీకు పొటెన్షియల్ అంటే ఏంటో అర్థమైంది, వోల్ట్ అంటే ఏంటో అర్థమైంది. అసలు ఎలక్ట్రిసిటీ ట్రావెల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఏంటి? సో ఇక్కడ హై పొటెన్షియల్ ఉంది, ఇక్కడ లో పొటెన్షియల్ ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్ట లేనట్ట? ఎప్పుడైతే గ్యాప్ ఉంటుందో ఒకరు ఇంకొక వైపు మూవ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇలా ఉన్నంతసేపు కూడాను పైన ఉన్నవన్నీ కూడా కింద వైపుకి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడు వరకు ఇటువైపు వెళ్తాయి? ఈ రెండు బ్యాలెన్స్ అయ్యేంత వరకు కూడాను వెళ్తూ ఉంటాయి. ఏమైంది? ఈ రెండు బ్యాలెన్స్ అయ్యేంత వరకు. మనకి బ్యాటరీ కొత్తగా కొనేటప్పుడు సార్ డ్యూరోసెల్ బ్యాటరీ XX లార్జ్ అని కొంచెం చెప్పేసి మనకి ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు 1.5 వోల్ట్స్ అండి అని కొంచెం చెప్తాడు. అంతేనా? ఇక్కడ హై పొటెన్షియల్ ఉంటుంది కదా, ఈ బ్యాటరీలో హై పొటెన్షియల్ ఉంటుంది. ఇదే బ్యాటరీ అని అనుకుంటే, సో ఈ రకంగా ఉంటే ఈ మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఇన్సులేటర్ ఉంటుంది. ఏముంటది? సో ఈ ఇన్సులేటర్ లో ఇప్పుడు ఏమైంది? ఇటు సైడ్ ఒక ప్లస్ ఛార్జ్ అనుకుంటాం, ఇటు సైడ్ ఒక మైనస్ ఛార్జ్ అనుకుంటాం. సో ఈ ప్లస్ ఛార్జెస్ అన్ని కూడాను, ఉదాహరణకి ఇది ప్లస్ ఛార్జెస్ మూవ్ అవుతున్నాయి అని అనుకుంటే, ఎప్పుడైతే వైర్ కనెక్ట్ చేసామో లో వైపుకి అనమాట వచ్చేస్తూ ఉంటాయి. అన్ని కూడా ఏంటి? లో వైపుకి మెల్లగా వచ్చేసి ఇక్కడ ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఎప్పటి వరకు? ఈ 1.5 వోల్ట్స్ చెల్లిపోయేంత వరకు కూడా వస్తాయి. అంటే బ్యాలెన్స్ అయిపోయేంత వరకు కూడా ట్రావెల్ అవుతాయి. ఎప్పుడైతే ఈ ఛార్జెస్ అన్ని కంప్లీట్ అయిపోతాయో అప్పుడు బ్యాటరీ అనేది ఏమవుతుంది? డౌన్ అయిపోయింది. సో ఈ రకంగా సిచ్యువేషన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు వీటికి సంబంధించిన పాయింట్స్ చూసుకున్నట్లయితే ఒకసారి డీటెయిల్గా రాసుకుందాం నీట్గా. ఓకే, డీటెయిల్గా చూద్దాం. మొట్టమొదటిగా ఫస్ట్ రీజన్, ఎలక్ట్రిసిటీ ఒక వైర్లో ఎందుకు ట్రావెల్ చేస్తుంది అంటే మొట్టమొదటి రీజన్ నేను ఏం చెప్తాను తెలుసా? పొటెన్షియల్ డిఫరెన్స్. ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, ఇక్కడేమో హై పొటెన్షియల్ ఉంటే ఇటువైపు ఏమో లో పొటెన్షియల్ ఉంటుంది. కాబట్టి హై నుండి లో వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే వైర్ లోపల హై పొటెన్షియల్ లో పొటెన్షియల్ ఉంటుందా? ఒక బ్యాటరీని పెడితే కొత్తగా ఆ బ్యాటరీలో హై పొటెన్షియల్ లో పొటెన్షియల్ ఉంటుంది. కాబట్టి ఇది ఏం చేస్తుంది? డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. సో అప్పుడు ప్లస్ నుండి మైనస్ వైపుగా అనమాట మూవ్మెంట్ అవుతాయి. లేకపోతే లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి చల్లగా ఎలా పడుకొని ఉంటాయి. అంతే కదా? సో ఇప్పుడు వైర్ అనేది మామూలుగా ఉంటే దాంట్లో పడుకొని ఉంటే మనం బ్యాటరీని పెట్టి ఏం క్రియేట్ చేస్తున్నాం? పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాం. అప్పుడు ఏమైంది? ఎత్తు పల్లాలు క్రియేట్ అవుతాయి కాబట్టి ఎత్తు నుండి లో వైపుగా వెళ్తూ ఉంటాయి. ఓకే, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ నే మనం ఇంకొక మాట ఏమని వాడుతున్నాము? వోల్టేజ్. ఏమని అంటున్నాము? సో మన ఇంటికి వచ్చే వోల్టేజ్ అనేది ఎంత గ్యాప్ పెడుతున్నారు గవర్నమెంట్? 220 వోల్ట్స్. ఎంత పెడుతున్నారు గ్యాప్? సో మన ఇంట్లో ఒక చిన్న జారుడు బల పెట్టారు మన ఇంట్లో వైర్లకి. ఎంత? 220 పలం ఉండే వైర్. అదే రైల్వే స్టేషన్ లో చూస్తే ఎంత? 11,000 kV ఉంటుంది వోల్ట్స్. ఎంత? 11,000 వోల్ట్. అది ముట్టుకుంటే ఏమవుతుంది? ఐ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ చూసారు కదా, ఓకేనా? అలాగే అయిపోద్ది అన్నమాట సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు మీకు డెఫినేషన్స్ కావాల్సిన టైం వచ్చింది కదా, చూద్దాం. వోల్ట్ అంటే డెఫినేషన్ ఏంటంటే, ఒక ఛార్జ్ ఉంది అనుకుందాం. ఏంటిది? ఒక ఛార్జ్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకొని వెళ్ళడానికి ఎంతైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్నే మనం ఏమంటున్నాం? వోల్ట్ అంటున్నాం. ఇక్కడ ఏం మూవ్ అవుతున్నాయి? ఛార్జెస్ కదా మూవ్ అవుతున్నాయి. ఈ ఛార్జ్ అనేది మూవ్ అవ్వడానికి కొంత వర్క్ అనేది చేస్తున్నారు కదా. ఎంత వర్క్ చేస్తున్నారు? ఇక్కడ ఎంత వర్క్ జరుగుతుంది? 1.5 వర్క్.
ఇంకొక దగ్గర ఇంకొక దగ్గరికి. కాబట్టి వోల్ట్ అంటే సింపుల్గా ఒక మాట చెప్పాలంటే ఈ ఛార్జ్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఎంతైతే వర్క్ జరుగుతుందో దాన్ని ఏమంటున్నామో వోల్ట్ అని అంటున్నాం. క్లారిటీ రాలేదు, ఇంకొద్ది డీటెయిల్గా చెప్తే చూడండి. నా చేతిలో ఒక 200 ఛార్జెస్ ఉంది. ఏముంది? 200 ఛార్జెస్. ఈ 200 ఛార్జెస్ ఇప్పుడు మూవ్ అవ్వాలంటే దానికి కాస్త ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. ఏం కావాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే వెళ్తుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా పెట్టు. పొటెన్షియల్ డిఫరెన్స్ పెట్టిన తర్వాత ఈ ఛార్జ్ అనేది మరి మూవ్ చేయాలి కదా. మూవ్ చేయడానికి ఎంతైతే వర్క్ కావాలో ఆ వంత వర్క్ ని ఏమంటామంటే వోల్ట్ అని అంటాం. సో వర్క్ ని దేంట్లో మెజర్ చేస్తామంటే జౌల్స్. ఏంటి? జౌల్స్. ఛార్జ్ ని దేంట్లో మెజర్ చేస్తాము? కూలుమ్స్. సో జౌల్ పర్ కూలుమ్నే మనం ఏమంటామంటే వోల్ట్ అని అంటాం. ఓకేనా? కొన్ని సమ్స్ చేస్తే మీకు కొద్దిగా డీటెయిల్గా అర్థమవుతుంది. సో నోట్ చేసుకోండి. ఏది నోట్ చేసుకోవాలి ఏంటి బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది. హై పొటెన్షియల్, లో పొటెన్షియల్ నోట్ చేసుకోండి. నేను వేసిన కళాఖండాలని ఏం చేస్తారు చేయండి. ఓకే, ఒకసారి వినండి క్లియర్గా. స్టార్టింగ్ నోట్ చెప్తా. ఇక్కడ వాటర్ ఏమో హైట్ ఉంది, ఇక్కడ లో ప్లేస్ ఉంది. అసలు వాటర్ మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటి? హై ప్లేస్ దీని మధ్య గ్యాప్ని క్రియేట్ చేసాం. ఎప్పుడైతే గ్యాప్ క్రియేట్ చేసామో హై పొజిషన్ నుండి లో పొజిషన్కి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ సిచ్యువేషన్లో కింద ఉన్న వాటర్ అనేది పైకి రావడానికి రీజన్ ఏంటి? ఇక్కడ ఆర్టిఫిషియల్గా మనం ఒక ప్రెజర్ క్రియేట్ చేసాం సిరంజిని యూజ్ చేసి. ఈ ప్రెజర్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న వాటర్ అనేది పైకి అనేది మూవ్ అయింది. అంటే ఇక్కడ ఏం క్రియేట్ చేసాము? ఈ రెండింటి మధ్య ఒక డిఫరెన్స్ క్రియేట్ చేసాం. ఈ డిఫరెన్స్ ని ఏమంటున్నామో పొటెన్షియల్ డిఫరెన్స్. సేమ్ కాన్సెప్ట్ ని ఎలక్ట్రిసిటీకి సంబంధించినంత వరకు కూడా ఒక వైర్ లో అప్లై చేస్తే వైర్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడాను వాటి ప్లేస్ లో అవే ఉంటాయి. మరి మనకి ఎలక్ట్రాన్స్ ని మూవ్ చేయాలంటే, చార్జెస్ ని మూవ్ చేయాలంటే మనం ఏం క్రియేట్ చేయాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయాలి. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తేనే ఎలక్ట్రాన్స్ అనేవి ఎటు ఒకవైపు మూవ్ అవుతాయి కదా. అందుకోసం పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయాలంటే ఏం పెట్టాలి? ఒక బ్యాటరీ. ఏం పెడతాము? కొంతమంది బ్యాటరీ పెడతారు, ఇంకొంతమంది ఏం పెడతారు? జనరేటర్స్ పెడతారు. జనరేటర్ పెట్టినా, బ్యాటరీ పెట్టినా, ఇన్వర్టర్ పెట్టినా, లేకపోతే మనకి గవర్నమెంట్ పెట్టే ఇది పెట్టినా, సోలార్ పెట్టిన, వీటన్నిటి వల్ల ఏం క్రియేట్ అవుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఎలక్ట్రిసిటీ అనేది పెద్దగా ఎక్కువ ఉండకూడదు, చాలా తక్కువ ఉండాలి అనుకునేటప్పుడు తక్కువ వోల్టేజ్ బ్యాటరీ పెడతామా, ఎక్కువ వోల్టేజ్ బ్యాటరీ పెడతామా? తక్కువ వోల్టేజ్. ఎలక్ట్రిసిటీ అనేది ఫాస్ట్గా వెళ్ళాలంటే మనం ఏం చేస్తాము? వోల్టేజ్ అనేది ఏం చేస్తాం? పెంచేస్తాం. వోల్టేజ్ పెంచితే ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది. అంటే వోల్టేజ్ పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి? వాటి మధ్య డిఫరెన్స్ని మనం ఎక్కువ చేసేస్తాం. డిఫరెన్స్ ఎక్కువైతే ఏమవుతుంది? ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో అదే చెప్తున్నాం. సో సింపుల్గా ఈ మొత్తం ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నామంటే, ఒక ఛార్జ్ ఉంది కదా, వైర్లో ఏముంటాయి? ఛార్జెస్. ఆ ఛార్జ్ని వేరే ప్లేస్కి వెళ్ళడానికి మనం పుష్ చేస్తున్నాం. ఛార్జ్ని ఏం చేస్తున్నాం? వేరే ప్లేస్కి వెళ్ళడానికి పుష్ చేస్తున్నాం. దాన్నే మనం ఏమంటున్నాం? వర్క్. అంటే ఒక ఛార్జ్ని వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఎంతైతే వర్క్ చేస్తున్నాం దాన్ని ఏమంటున్నాం అంటే వోల్టేజ్ అంటాం. ఏమంటాం? వోల్ట్. వోల్ట్కి సంబంధించినంత వరకు కూడా యూనిట్స్ ఏంటి? జౌల్స్ పర్ కూలమ్స్. ఓకే, ఇప్పుడు ఈ వోల్ట్స్ ని మెజర్ చేయాలంటే మనకు ఒక మిషన్ కావాలి. ఈ మిషన్ పేరు ఏం పేరు తెలుసా? ఎనీ గెస్? వోల్ట్ మీటర్. చెప్పండి. వోల్ట్ మీటర్. ఈ వోల్ట్ మీటర్ ని మనం దేంట్లో ఏ కనెక్షన్ పెట్టొచ్చు? ప్యారలల్. ఏంటిది? ప్యారలల్ కనెక్షన్. ఓకే సార్, ప్యారలల్ కనెక్షన్ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే, ఇప్పుడు ఒక వైర్ ఉంది అనుకుందాం. నా వైపు చూడండి ఒకసారి. ఇది ఒక వైరు. ఈ వైర్లో నేనేం చేశాను? 2 ముక్కలు చేశాను. ఇక్కడ ఒక బ్యాటరీ తగిలించా, ఇక్కడ కూడా ఒక బ్యాటరీ తగిలించాను. ఇక్కడ ప్లస్ పెడితే ఇక్కడ కూడా ప్లస్సే, ఇక్కడ మైనస్ పెడితే ఇక్కడ కూడా మైనసే. ఇలా పెట్టేసి, సో ఇది ఏ కనెక్షన్? ఇది ప్యారలల్ కనెక్షన్. నిన్నేం చేసాము? ఒక ప్లస్, ఒక మైనస్, మళ్ళీ ఒక ప్లస్, ఒక మైనస్, మళ్ళీ ఒక ప్లస్, ఒక మైనస్, ఇలా ప్లస్ తర్వాత మైనస్, మైనస్ తర్వాత ప్లస్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నాం? ప్లస్ తినకు ప్లస్, మైనస్ తినకు మైనస్, అంటే ఒకదానికి ఒకటి ఎదురుగా పెడుతున్నాం. ఈ టైప్ కనెక్షన్లో పెడతాం. నెక్స్ట్ ఇంకొకటి, దీంట్లో రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది తెలుసా? హై. రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది? వెరీ హైగా ఉంటుంది. సో ఎందుకు హైగా ఉంటుంది, ఎందుకు లోగా ఉంటుంది అనేది తర్వాత చెప్తాను. కాన్సెప్ట్ అంతా కూడా ప్రెజెంట్. అయితే కొన్ని సమ్స్ చేద్దాం. సమ్స్ చేసేటప్పుడు మనకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఒక క్వశ్చన్ ఇస్తా, దానికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. మనకి
ఒక కూలుంబ్ ఛార్జ్ ఎంత, ఒక కూలుంబ్ ఛార్జ్ మూవ్ చేయడానికి, అది కూడా 6 వోల్ట్ బ్యాటరీలో. మనం ఒక బ్యాటరీ పెట్టాము, బ్యాటరీ కెపాసిటీ ఎంత 6 వోల్ట్స్. 6 వోల్ట్స్ అంటే హెచ్డబ్ల్యూ బ్యాటరీ ఉంటుంది చూసారా, బ్లూ కలర్ లో ఉండేసి కొద్దిగా దిమ్మలాగా ఉంటుంది. సో ఆ టైప్ అనమాట. 6 వోల్ట్స్ బ్యాటరీ పెట్టాము, ఎంత ఛార్జ్ని మూవ్ చేయాలనుకుంటున్నా, జస్ట్ 1 కూలుంబ్ ఛార్జ్ని మూవ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఎంత వరకు జరుగుతుంది చేయాల, అప్పుడు ఎంత వరకు జరుగుతుంది చేసండి, రైట్ ఆన్సర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ లో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే, ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం అందరము. చార్జ్ ఎంత ఇచ్చాడు 1 కూలుంబ్, ఓకే. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు 6 వోల్ట్స్ బ్యాటరీ, ఓకే. మనకి ఏం అడుగుతున్నాడు, ఎంత వర్క్ జరిగింది, ఏంటి ఎంత వర్క్ జరిగింది. సో ఫార్ములా ఏంటి, వోల్టేజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ బై చార్జ్, అంతే కదా. 6 వోల్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఎంతో మనకు తెలియదు, కూలుంబ్ అనేది 1 కూలుంబ్. సో 6 × 1 6. సో 6 జౌల్స్ ఆఫ్ వర్క్ జరిగింది. ఎంత వర్క్ జరిగింది 6 జౌల్స్ ఆఫ్ వర్క్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మన ఇంటికి ఎంత కరెంట్ తెస్తుంది తెలుసా, 220 వోల్ట్స్. అంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తాం, 220 వోల్ట్స్తో పంపిస్తాం. మన ఇంటికి 1 కూలుంబ్ ఛార్జ్ని మూవ్ చేయడానికి ఎన్ని వోల్ట్స్ పెడుతున్నామో 220 వోల్ట్స్. అప్పుడు ఎంత వర్క్ జరిగినట్టు 220 జౌల్స్, రైట్ ఆన్సర్. సో వోల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై ఛార్జ్. నేను 220 వోల్ట్స్ జరుగుతుంది అంటున్నాను, ఓన్లీ ఒక ఛార్జ్ అంట. అప్పుడు వర్క్ ఎంత 220 జౌల్స్. 220 జౌల్స్ ఆఫ్ వర్క్ అనేది jరుగుతుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, మన ఇంట్లో ఒక ఛార్జ్ మూవ్ చేయడానికి ఎంత పెడుతున్నామో 220 జౌల్స్ ఆఫ్ వర్క్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇది కంప్లీట్గా వోల్ట్కి సంబంధించినంత వరకు కూడాను ఒక చిన్న కాన్సెప్ట్, ఓకేనా. సో దీన్ని బట్టి మీకు కూడాను ఒక వైర్ మొక్కిస్తే, వైర్ మొక్కలో ఉన్న ఎలక్ట్రాన్స్ అటు ఇటు మూవ్ అవ్వాలంటే మీరేం చేస్తారు, దానిలో పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తారు. ఏం చేస్తారు, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఎలక్ట్రాన్ సంబంధించినంత వరకు కూడా ఎత్తు పల్లాలు చేస్తారు. మరి ఎత్తు పల్లాలు చేయాలంటే, ఒక అన్బ్యాలెన్స్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, బ్యాటరీ, జనరేటర్, సోలార్, విండ్ ఎనర్జీ. సో ఇలా కరెంట్ ఏది పెడితే కరెంట్ అనేది క్రియేట్ అవుతుందో అవన్నీ పెట్టేస్తే వాటిలో ఏమవుతుంది, డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అది పెట్టినప్పుడు ఏం జరుగుతుంది బాగా ఆలోచిస్తే, ఇది ప్లస్ ఇది మైనస్ అనుకుంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ క్రియేట్ అవుతుంది. కాబట్టి సర్రన తోసేస్తాయి, ఏమవుతాయి సర్రన తోసేస్తూ ఉంటాయి. ఎంత గ్యాప్ ఉంటే అంత ఫాస్ట్ గా తోస్తూ ఉంటాయి. ఇది టోటల్ గా వోల్ట్ కి సంబంధించినంత వరకు. ఇంకొక క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేద్దాం. ఒక చార్జ్ ఉంది, రాసుకోండి. ఏ చార్జ్ ఆఫ్ ఇది నోట్ చేసుకోలేదా, ఫాస్ట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఒకసారి నా వైపు చూడండి అందరూ ఒకసారి. మీకు ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు ఒకసారి నేను మాట్లాడిస్తా, డీటెయిల్గా వినండి. నెంబర్ 1, వాడు మనకి ఏ క్వశ్చన్స్ ఇచ్చినా సరే అక్కడెక్కడో ఛార్జ్ ఒకటి ఉంది, ఆ ఛార్జ్ని ఈ లొకేషన్కి తీసుకొని రావడానికి ఎంత వర్క్ జరుగుతుంది ఏమని అడుగుతారు, ఎంత వర్క్ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫార్ములాలో వర్క్ అనేది ఉంది కదా, సో వర్క్ ఉంది కాబట్టి వర్క్ కోసం అడుగుతారు. ఇంకొకటి, నేను ఎంత వోల్ట్స్ వాడా, ఎంత వోల్ట్స్ ఇంత డిఫరెన్స్ క్రియేట్ చేసా, ఇంత వర్క్ చేసా, ఇంతకీ ఎంత ఛార్జెస్ నేను మూవ్ చేసినట్టు అని అడుగుతాడు. ఎన్ని వోల్ట్స్ వాడతాను, ఎంత వర్క్ వాడతాను, ఎంత ఛార్జెస్ నేను చేయగలను అనేది. లాస్ట్ ఇంకొక క్వశ్చన్ అంటే, నేను ఎంత వర్క్ చేసా ఇన్ని ఛార్జెస్ కోసం, అప్పుడు ఎంత వోల్టేజ్ క్రియేట్ అయిందని. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వీటన్నిటిని లేటర్ పార్ట్లో చేద్దాం. సో మీకు మొత్తానికి కూడాను ఒక వైర్లో ఎలక్ట్రాన్స్ అనే ఫ్లో అవ్వడానికి రీజన్ అనేది అర్థమైంది కదా. ఏంటి రీజను, పొటెన్షియల్ డిఫరెన్స్. ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల వెళ్తుంది. సో ఈ ఎలక్ట్రాన్ మూవ్ చేసేది ఎవరు, వోల్ట్. ఏంటి, సో వోల్ట్ అనేది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ ని మూవ్ చేస్తుంది, మణికంఠను మూవ్ చేసినట్టుగా. ఓకే, నెక్స్ట్ కొన్ని సింబల్స్ ఉన్నాయి, ఆ సింబల్స్ కి అర్థం చూద్దాం. ఇలా ఎప్పుడైనా యూజ్ చేశారంటే దాని అర్థం ఏంటి, వైర్. ఇది ఇలా పైకి ఉందంటే స్విచ్ ఆఫ్ లో ఉంది, ఆ స్విచ్ ని ఆన్ చేసామంటే ఏంటి, వైర్ కనెక్ట్ చేసాడు, అదేమైంది స్విచ్ ఆన్. ఇదేంటిది ప్లస్ మైనస్ వైర్ మొక్క, ఏమైంది సెల్. ఇదేంటిది యామిమీటర్. సో ఒక మీటర్ అనమాట, వైర్లు 2 కనెక్ట్ చేస్తే యామిమీటర్. ఇదేంటిది
జీ, ఇది జీ కదా, గాల్వనోమీటర్ ఏంటిది? సో యామీమీటర్ దేనికి యూజ్ చేస్తారు? కరెంట్ ని మెజర్ చేయడానికి. వోల్ట్, వి అనేది దేనికి మెజర్ చేస్తారు? వోల్ట్ ని మెజర్ చేయడానికి. ఓకే, జీ అనేది దేనికి మెజర్ చేస్తారు అంటే స్మాల్ కరెంట్స్ ని చెక్ చేయడానికి. దేనికి? ఇదేంటిది? రెసిస్టర్. రెసిస్టర్ అనే దాని గురించి లేటర్ పార్ట్స్ లో ఇంకా డీటెయిల్ గా మాట్లాడుతూ ఉంటారు. సరేనా? ఇది సిచ్యువేషన్స్ అంతవరకు కూడాను నోట్ చేసుకున్నారు కదా? నోట్ చేసుకోండి. నేను ఒక చిన్న డయాగ్రామ్ ఇస్తా మీకు. ఆల్రెడీ చిన్న క్లాసెస్ లో కూడాను దీని పేరు చాలా సార్లు యూజ్ చేశారు. దాని అర్థం చెప్పండి చాలు. ఓకేనా? దీన్ని ఏమంటారు అసలు? ఈ మొత్తం సిస్టమ్ ఏమంటారు? సిరీస్ కరెక్ట్. ఇంకా సరే చెప్తాను. ఇక్కడ ఏముంది? బ్యాటరీ. ఇక్కడ ఏముంది? ఏమంటారు ఈ మొత్తాన్ని? ఏముంది? సర్క్యూట్. ఈ సర్క్యూట్ ఇప్పుడు ఎలా ఉంది? ఓకేనా? ఇది ఓపెన్ సర్క్యూట్. ఏమంటారు? ఓపెన్ సర్క్యూట్ అనుకోండి. మీకు ఎలా తెలిసింది? కరెంట్ ఫ్లో అవుతుందా? కరెంట్ ఫ్లో అవుతుందా? కరెంట్ ఫ్లో అవ్వకుండా ఇక్కడ ఏమైంది? ఒక బ్రేక్ వచ్చింది. ఏమొచ్చింది? సో బ్రేక్ రావడాన్ని ఏమంటున్నాము? ఓపెన్ సర్క్యూట్. ఒకవేళ నేను స్విచ్ ని ఆన్ చేశాను, ఇప్పుడు దీన్ని ఏమంటారు? సో క్లోజ్డ్ సర్క్యూట్ అనుకోండి. మీకు ఎలా తెలిసింది? సో ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంది. సో ఇది సిస్టమ్ అంతా కూడా. ఇప్పుడు వరకు మీకు కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయ్యా? ఎక్కడో ఎలక్ట్రాన్ నుండి మొదలు పెట్టాడు. ఎలక్ట్రాన్ కాదురా ఛార్జ్ అని కొంచెం చెప్పు. ఛార్జ్ ని ఎలా మూవ్ చేయాలంటే మనమే ఆర్టిఫిషియల్ గా ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయాలని కొంచెం చెప్పాం. ఒకసారి ఫార్ములా చెప్దామా? I ఈక్వల్స్ టు Q ఈక్వల్స్ టు NE. Q ఈక్వల్స్ టు NE. సెకండ్ ఈ రోజు ఫార్ములా V ఈక్వల్స్ టు ఎన్ని ఫార్ములాస్ ఇప్పటి వరకు నేర్చుకున్నాం? 3. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమ్ని కూడా మ్యాథ్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారో మీకు ఏ మాత్రం టైం దొరికినా సరే కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి, సెట్ అవుతుంది. ఓకేనా? నిన్న చేసిన ప్రతి సమస్యకి కూడా కొద్దిగా క్లారిటీ వస్తాయి. ఓకే, నెక్స్ట్ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా కొద్దిగా ట్రై చేయండి. సరేనా? మరో మంచి లెసన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, టాటా, వీడుకోవాలి.